సంగారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో 500 మంది పేషెంట్లకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతా ప్రభాకర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जीवन है కేటీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని మరి సంగారెడ్డి మా ప్రీతమ నాయకుడు మరి ఎమ్మెల్యే అయినటువంటి ప్రభాకర్ అన్న గారి యొక్క ఆధ్వర్యంలో పుట్టినరోజు కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా మరి జరుపుకోవడం, మరి అదేవిధంగా వారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్సలు పొందుతున్నటువంటి రోగులకు కానివ్వండి, మిగతా హాస్పిటల్ కానీ పనుల పంపిణీ కార్యక్రమం చేపట్టి మరి ఇప్పుడే క్యాంప్ ఆఫీసులో మరి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు గుమ్మిగూడి మరి యొక్క జన్మదిన సందర్భంగా మరి అన్నగారి ప్రభాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ముందు కూడా మరి కేటీఆర్ గారు మరి రాజకీయంగా మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ముందు కూడా అంచెలంచెలుగా ఇంకా మరి రాష్ట్రాన్ని ఏలే దాంట్లో ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతులకు కానివ్వండి, యువతి కానివ్వండి, పరిపాలన విషయం కానివ్వండి, మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కొంత మరి మరొకసారి అందరి తరఫున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు తెలంగాణ డైనమిక్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరియు జిల్లా అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే అన్న చింతా ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో మరి నియోజకవర్గ స్థాయిలో ఈరోజు జన్మదిన వేడుకలు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా విధంగా వారికి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, రాబో రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకుని వచ్చే విధంగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా తన వంతు సహాయ సహకారాలు కృషి చేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి సంగారెడ్డి నియోజకవర్గ తరఫున